శతకమధురిమ పాఠ్యాంశంలో నుండి 5వ పద్యము. ఉరుగుణవంతుడొడ్లు తన కొండపకారము చేయునప్పుడున్ పరహితమేయునచ్చు, ఒక పట్టునైనను కీడు చేయగా నెరుగడు నిక్కమే కదా. అదెట్లనన్ కవ్వము బట్టి ఎంతయుందరువగజొచ్చినం, పెరుగు తాలిమి నీయదే వెన్న భాస్కరా. ఈ పద్యము భాస్కర శతకంలో నుంచి తీసుకోబడింది. రచయిత మారద వెంకయ్య గారు. మరి ఈ పద్యం యొక్క ప్రతిపదార్థాన్ని మనం గమనించినట్లయితే ఇందులో మకుటమైనటువంటి భాస్కర అనేటువంటి పదాంతో ప్రతిపదార్థం ప్రారంభించాలి. భాస్కర అనగా ఓ సూర్యదేవ అని అర్థం. అలాగే ఒడ్లు అంటే ఇతరులు. ఉరో గుణవంతుడొడ్లు అన్నారు చూడండి, అక్కడ ఒడ్లు అనేది తీసుకోవాలి. ఇతరులు అనేటువంటి వారు తనకు ఒండపకారము చేయునప్పుడు, ఒండపకారము ఒండు అంటే ఒక, అపకారం అంటే కీడు, హాని, చెడు అనేటువంటిది. చేయునప్పుడు చేసేటప్పుడు కూడా. ఇక్కడ మొదటి పదాన్ని తీసుకోవాలి. ఉరు గుణవంతుడు. ఉరు అంటే గొప్ప గొప్ప గుణాలు కలిగినటువంటి వాడు. పరహితమేయునర్చును, ఇతరులకు మేలు చేయడానికే ప్రయత్నిస్తాడు. వనర్చును అంటే చేస్తాడు. ఒక పట్టునైనను కీడున్ చేయగా నెరుగడు. ఒకానొక సందర్భంలో కూడా ఒక్కసారైనా సరే కీడును అంటే అపకారాన్ని, చెడు అనేటువంటి దాన్ని ఎరుగడు, చేయడానికి ప్రయత్నించడు, చేయలేడు. నిక్కమే కదా, ఇది నిజం కదా, నిజమే కదా. మరి అది ఎట్లనన్, అది ఎలా అంటే, ఏ విధంగా అంటే, కవ్వమున్ బట్టి ఎంతయుందరువగజొచ్చినన్ పెరుగున్. మరి పెరుగనేటువంటి దాన్ని పెరుగును కవ్వమున్ బట్టి, కవ్వముతో ఎంతగా తరువగజొచ్చినన్ చిలికినప్పటికీ కూడా, ఆలిమిన్ ఎంతో ఓర్పుతో ఆ పెరుగు, వెన్నను కమ్మనేటువంటి వెన్న అనేటువంటి దాన్ని మనకు ఈయదే ఇస్తూ ఉంది. ఇవ్వటం లేదా అంటే ఇస్తుంది కదా అని దీని యొక్క ప్రతిపదార్థాన్ని, భావాన్ని మనం మరి ఒకసారి గమనించినట్లయితే, ఓ సూర్యదేవ, మిక్కిలి మంచి గుణాలు కలిగినటువంటి వాడు, పరులు తనకు అపకారం అనేటువంటి తలపెట్టినప్పటికీ కూడా ఓర్పు వహించి వారికి ఏమాత్రం అపకారం చేయకోకుండా తాను పరోపకారమే చేయును. అది ఎలా అంటే, పెరుగును కవ్వంతో చేత చిలికినప్పటికీ కూడా ఫలితంగా అది అతి మధురమైనటువంటి కమ్మనైనటువంటి వెన్నను మనకు ఇస్తుంది కదా అని ఈ పద్యం యొక్క భావాన్ని చూడొచ్చు. సిసి విధానంలో కేవలం పాఠ్యపుస్తకానికి పరిమితం కాదు కాబట్టి మరికొన్ని ఉదాహరణలకు ఇక్కడ మనం తెలుసుకున్నట్లయితే బాగుంటుంది అని నా యొక్క ఉద్దేశం. మరి మనము అతి మధురమైనటువంటి ఫలాలను ఇస్తున్నటువంటి చెట్లను ఆ ఫలాల కోసం అని చెప్పేసి రాళ్లతోనూ కట్టెతోనూ కొడుతూ ఉంటాం. అవి భరిస్తూ కూడా మనకు మంచి ఫలాలను ఇస్తున్నాయి. అలాగే శిబి చక్రవర్తి ఉదాహరణను చెప్పుకోవచ్చు. కర్ణుడి ఉదాహరణను కూడా మనం ఇక్కడ చెప్పచ్చు. కర్ణుడి కవచ కుండలాలు ఇచ్చాడు, తనకు హాని తలపెడుతున్నది ఇంద్రుడు అని తెలిసినప్పటికీ కూడా. అలాగే హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుడి కథల వృత్తాంతాన్ని గమనించినట్లయితే, శ్రీ మహావిష్ణువుకు దేవతలంతా కూడా అపకారం చేసినప్పటికీ కూడా ఆయన వేదాలను తీసుకొచ్చి ఇచ్చాడు అనేటువంటి కథను కూడా మనం ఇక్కడ ప్రస్తావించవచ్చు. హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మవరం చేత తనలాంటి ఆకారం ఉన్నటువంటి వారి చేతిలోనే మరణం ఉంటుందనే వరం పొంది ఉంటాడు. ఆయన బ్రహ్మ దగ్గర ఉన్నటువంటి వేదాలను తీసుకొని పాతాళలోకంలో ఉంటాడు. సరే, దేవతలందరూ వెళ్ళి శ్రీ మహావిష్ణువును విన్నవించుకుంటారు. శ్రీ మహావిష్ణువు నిద్రలో ఉండగా ఆయనకు విన్నవించుకుందామంటే ఆయన నిద్రలో ఉంటాడు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి వింటినారిని కదిలించినప్పుడు ఆయన నిద్రాభంగం కలుగుతుంది. చూస్తాడని వారి ప్రయత్నము. ఆ సమయంలో ఆ కీటకాన్ని పంపించాడు బ్రహ్మ పంపించినటువంటి కీటకం వింటి నారిని కొరకడంతో ఆ వింటి నారి తెగి శ్రీ మహావిష్ణువు తల పక్కన పడిపోయింది. అప్పుడు ఆయన గుర్రపు మెడ కలిగినటువంటి ఒక తలను తీసుకొచ్చి శ్రీ మహావిష్ణువుకు శరీరానికి అతికించారు. అప్పుడు ఆయన హయగ్రీవం అంటే తన శరీర భాగం అంతా మనిషి రూపం ఉంటుంది, తల మాత్రము తల భాగం పైన మెడ భాగం అంతా గుర్రం ఆకారంలో ఉంటుంది. ఆ తర్వాత ఆయన పాతాళలోకంలో ఉన్న హయగ్రీవుడు అనే రాక్షసు దగ్గరికి వెళ్ళి ఆయన్ని సంహరించడము, మరి తనకు అపకారం చేసినటువంటి దేవతలను మరలా తిరిగి ఆ వేదాలను బ్రహ్మదేవునికి ఇచ్చేయడం, ఉపకారం చేయడం, ఇలాంటి ఉదాహరణలు మనం విద్యార్థులకు చెప్పినట్లయితే బాగుంటుందనేది నా యొక్క ఆలోచన. మరి ఇందులో ఏదైనా ప్రతిపదార్థంలో కానీ
భావంలో కానీ పద్యం రాక్తంలో పాడడంలో కానీ మరి ఉదాహరణల విషయంలో కానీ ఏవైనా తప్పులు ఉన్నట్టయితే సహృదయులు మరణించగలరు. ఈ విధానం ద్వారా మా పాఠశాల విద్యార్థులకు బోధిస్తున్నాను. అది 10 మందికి ఉపయోగపడుతుందనే ఆలోచనలతో దీన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. తప్పులు ఉన్నట్లయితే మరొకసారి క్షమించగలరు. ధన్యవాదములు.